సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్దపీట వేసిందని, ప్రస్తుత ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చేనేతలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. 7th August 1905 సంవత్సరంలో బొంబాయి మహానగరంలో స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందే ఈ చేనేత ఉద్యమం. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ చేనేత దినోత్సవాన్ని పలు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి హరీష్ అన్న యొక్క కృషి వలన తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారికంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు సరి అయినటువంటి సహాయ సహకారాలు అందించకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. దేవుడు మానవ రూపాన్ని సృష్టిస్తే నేత కార్మికులు ఆ రూపానికి మానవ నూలు పోగుతో నేసి వస్త్రాన్ని అలంకరించి మానాన్ని కాపాడుతున్నటువంటి ఘనత పద్మశాలీలకు మాత్రమే దక్కింది. వ్యవసాయం తర్వాత ఉన్నతమైన రంగం ఏదైనా ఉంది అంటే అది చేనేత రంగమే అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కానీ మారుతున్నటువంటి సమాజ అవసరాల దృష్ట్యా ఈ యొక్క నూతన ఒరవడికి సృష్టించి నూతన డిజైన్లతో వస్త్ర వ్యాపారం జరుగుతున్నది. దీని పోటీకి అనుగుణంగా చేనేత వస్త్రాలు కూడా నూతన డిజైన్లతో తీసుకుంటూ ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు వ్యక్తులమైన మనం కానీ ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. 7th August చేనేతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా భూపేశ్ అన్న చెప్పినట్టు బాంబేలో జరిగినటువంటి మన స్వదేశీ వస్తువులను వాడాలి, స్వదేశీ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అప్పర్సం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత దినోత్సవాన్ని తూతూ మంత్రంగా చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులో తూతూ మంత్రంగా చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ఈనాడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాలు చేనేత కార్మికులను పట్టించుకోవాలి. చేనేత కార్మికులు అంటే వాళ్ళు పాపం కష్టం చేస్తే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలను కూడా రద్దు చేయడం జరిగింది. కొన్ని కొట్లాడంగా మొన్న ఏదో గుజరాత్ నుంచి తెచ్చిచ్చి ఇవ్వడం జరిగింది, సూరత్ నుంచి. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏవైతే అవసరాలు ఉన్నాయో చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగు నింపడానికి చీరను ఏదైతే సిరిసిల్ల కావచ్చు, భూదాన్ పోచంపల్లి కావచ్చు, ఎక్కడైతే చేనేత కార్మికులు చీరలు తయారు చేస్తారో ఆ చీరను ప్రభుత్వమే కొని మళ్ళీ బతుకమ్మ చీరలుగా పంచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేనేతను ప్రోత్సహించాలనే